మరికొన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. ఏపీ పర్యాటక సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించడమే ధ్యేయంగా ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి కందుల దుర్గేష్ రెండో రోజు కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగ్రవాల్ తో భేటీ అయ్యారు. ఏపీ సాంస్కృతిక రంగానికి మహద్దశ చేకూర్చే 5 అత్యంత కీలకమైన పెండింగ్ ప్రతిపాదనలపై నివేదికను సమర్పించారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర కార్యదర్శి సానుకూలంగా స్పందించారు. పొగాకు కొనుగోళ్లు ఎగుమతులు పెంచేలా తక్షణ చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ లేఖ రాశారు. రాష్ట్రంలో ఎఫ్సీవీ పొగాకు రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించి వారికి గిట్టుబాటు ధర కల్పించేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈసారి రాష్ట్ర స్థాయి స్వాతంత్ర్య దినోత్సవాన్ని రాజధాని అమరావతి పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్నారు. స్వర్ణాంధ్ర 2047 అనే నినాదంతో వీటిని నిర్వహించనున్నట్టు సీఎస్ సాయి ప్రసాద్ వెల్లడించారు. వేడుక నిర్వహణపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అందరికీ తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయడంపై మంత్రి సంధ్యారానికి అంగన్వాడీలు కృతజ్ఞతలు తెలిపారు. జీతాలు పెంచినా, గ్రాట్యుటీ ఇచ్చినా, ఇప్పుడు తల్లికి వందనమైనా ఎప్పుడు ఏ మంచి జరిగినా చంద్రబాబు హయాంలోనే జరిగిందని సంధ్యారాణి స్పష్టం చేశారు. ప్రభుత్వం హస్తకళాకారుల సంక్షేమం, వారి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. విజయవాడలోని మారిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ హస్తకళా మ్యూజియం 2026ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో సుమారు 30 మంది హస్తకళాకారులు అరుదైన కళాఖండాలు ప్రదర్శించారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకలోని నటరత్న కళామందిర్ ను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందర్శించారు. ఎన్టీఆర్ పేరుతో కాకినాడలో మ్యూజియం ఏర్పాటు చేసిన అభిమానిని అభినందించారు. సినిమా షూటింగ్ లో భాగంగా కాకినాడకు వచ్చిన బాలకృష్ణుడు ఎమ్మెల్యే కొండబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కేంద్రం సత్ఫలితాలిస్తోంది. గురువారం ఒక్కరోజులోని క్యూలైన్ల వద్ద అనధికారికంగా భక్తులకు అధిక ధరలకు ఆహార పదార్థాలను విక్రయించే 14 మంది హ్యాకర్లను గుర్తించారు. 15 మంది జేబు దొంగలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కేంద్రం గుర్తించింది. నేరస్తులను, దళార్లను అలిపిరి తనిఖీ కేంద్రం వద్దనే అడ్డుకునేలా అక్కడ సీసీ కెమెరాకు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ను అమర్చారు. అన్నమయ్య జిల్లాలో సుమారు 4 శతాబ్దాల క్రితం నాటి శాసనాన్ని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. గాలివీడు మండలం నూలివీడు సమీపంలో 1605లో విజయనగర రాజు 2వ వెంకటపతి రాయలు ఈ శాసనాన్ని వేయించారు. రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తును దెహ్రాదూన్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ రాహుల్ ఆనంద్ ముమ్మరం చేశారు. శ్రీచరణ్ తల్లి సీతా మహాలక్ష్మి, కియాన్స్ హోటల్ యజమాని, సిబ్బంది, రాధాగాయత్రి పోస్ట్ మార్టం చేసిన వైద్యుల వాంగ్మూలాన్ని ఆయన నమోదు చేశారు. ఘటన జరిగిన రోజు రాత్రి ఏం జరిగిందో స్టేట్మెంట్ రూపంలో తీసుకున్నారు. తిరుమలలో ఆనివార ఆస్థానం సందర్భంగా పుష్ప పల్లకిపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఊరేగారు. అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్ప పల్లకిపై పురవీధుల గుండా విహరిస్తూ స్వామివారు భక్తులకు కనువిందు చేశారు.